हाई फ्रेंड्स अस्सलाम वालेकुम नमस्ते वेलकम बैक टू मई यूट्यूब चैनल నేను మీ యూసుఫ్ ఖాన్ ని సో ఈ సండే వచ్చేసరికి నేను సూర్యలంక బీచ్ కి వెళ్తున్నాను సో ఇది వచ్చేసరికి మనకి బాపట్ల బీచ్ రోడ్ అన్నమాట సో ఇప్పుడు టైం వచ్చేసరికి 5:40 అవుతుంది సో అక్కడికి వెళ్ళి నేను సన్ రైజ్ వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను సో నాతో పాటు జర్నీ చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో
गाड़ी में डिक्की में जरूरत नहीं ना। हाँ पावर बैंक एक है होता है, वो जरूरत नहीं ना कहता हूँ। फिलहाल तो जरूरत नहीं लो। ठीक है मैंने टिक रहा है जबरदस्त करता है ठीक है फोन సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట. వీడియో కంటిన్యూగా. సో నేను ఇప్పుడు దాకా నాకు వచ్చేసరికి నేను దాదాపు మీకు మంచి ప్లేసెస్ ఒక 5 కవర్ చేసి ఉంటాను, ట్రెక్కింగ్ ప్లేసెస్ మొత్తం. సో ఈ సండే వచ్చేసరికి నేను ఏంటంటే సో ట్రెక్ క్యాన్సిల్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా నేను బాపట్ల వచ్చాను అనమాట. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా బీచ్కి వచ్చేసాను సన్ రైజ్ చూద్దామని చెప్పి. నేను కూడా బాపట్ల ప్రీవియస్గా చాలాసార్లు వచ్చాను, బట్ ఇప్పుడు దాకా నేను సన్ రైజ్ చూడలేదన్నమాట. ఇది కూడా నాకు కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పి. ఓకే సూర్యుడు సూర్యుడు వేగిరారా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు. टाइम लैस रखना, मैं टाइम लैस उस नॉर्मल करो क्या, तो मैं टाइम लैस रखता हूँ. సూర్యుడు అది ఇంకేటర్ అన్నా అది 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 అలా పప్పులు అన్న ప్లేస్ మస్తు.
क्या पहला भी क्या भी होता है मुझे पता है सच लास्ट में धूप आ गया सर एक एकदम ब्राइटनेस बढ़ा हुआ लाइटिंग बढ़ा हुआ लास्ट में एंटर होना ऐसा ఓకే సో గైస్ ఫైనల్గా మనం ఇప్పుడు సన్ రైజ్ చూసామన్నమాట. చూసారు కదా వీడియో మీరు మొత్తం ఎంత బాగుందో. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం. సో యాక్చువల్గా 6:15కి సన్ రైజ్ అవుతుందని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేసి చూసి 6:15 అవుతుందని చెప్పి చూపించింది. సో ఎగ్జాక్ట్ ఇక్కడ వచ్చేసరికి సన్ రైజ్ స్టార్టింగ్ టైం వచ్చేసరికి 6:29కి సన్ రైజ్ స్టార్ట్ అయిందనమాట. సో వచ్చినందుకు ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఇంకా వీడియో చూడండి, ఇంకా మీకు బీచ్లో ఉన్న రిసార్ట్స్ మొత్తం ఇంకా కంప్లీట్గా చూపిస్తాను నేను వెళ్ళే దారిలో. చాలా బాగుంటుంది. ఓకే ఏటీఎం బి హేనా. సో గైస్ ఇక్కడ చూశారు కదా మనకి బీచ్ దగ్గర ఏటీఎం కూడా ఉంది. ఇది నాకు తెలిసి కొత్తగా పెట్టారనుకుంటా, నేను ప్రీవియస్ టైం వచ్చినప్పుడు లేదు. సో ఇది టైం వచ్చేసరికి 7:50 7:45 అట్లాగైంది. సో మ్యాక్సిమం అందరూ ఇవాళ ఎర్లీగానే వచ్చేసారు. అదే శబరిమల మాల వేసుకున్న వాళ్ళు అండ్ వనభోజనాలు అలా ఇవాళతో లాస్ట్ డేట్ అంట. సో చాలామంది వచ్చేసరికి వచ్చేసరికి ఈ మంత్ లాస్ట్ సండే కదా. ఇది వచ్చేసరికి మనకి బీచ్ నుంచి బయటికి రాగానే ఇంకా ఏదైనా ఫిషెస్ తినడం కానీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం కానీ, అండ్ టాయ్స్ తీసుకోవడం కానీ అండ్ బీచ్లో స్నానం చేయడానికి షార్ట్స్, టీ షర్ట్స్, సో అవి మొత్తం ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ప్రీవియస్తో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. పార్కింగ్ కూడా సపరేట్ ప్లేస్ పెట్టారు. చాలా దూరం వరకు ఉంది, షాప్స్ చాలా ఉన్నాయి. అక్కడికి ఇంకా కొన్ని షాప్స్ తెరవలేదు. సో అంటే కొద్దిగా ఎర్లీగా వచ్చాము కదా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో. సో ఆఫ్టర్ 10 మ్యాక్సిమం అన్ని షాప్స్ ఓపెన్ చేసేసి ఉంటాయి అన్నమాట. అదిగోండి అక్కడ ఫిషెస్ చూపిస్తున్నాను చూడండి, బార్గెన్ చేస్తున్నారు అక్కడ. సో వచ్చేసరికి ఏంటంటే ఆ ఫిషెస్ వచ్చేసరికి మనకి వీళ్ళు మామూలుగా మసాలా రాసి పెట్టేస్తారు. అప్పటికప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫ్రై చేసి ఇస్తారనమాట. ముందే ఫ్రై చేసి పెట్టేసే వేడి చల్లారిపోయింది కదా, సో టేస్ట్ ఉండదని చెప్పి జస్ట్ వాళ్ళు ఏంటంటే నిన్న ఫిషెస్ తీసుకొస్తే ఆ రోజు నైటే మొత్తం క్లీన్ చేసి మసాలా రాసి పెట్టేస్తారు. సో ఎప్పటికప్పుడు కావాలంటే జస్ట్ అది నూనెలో వేసి మనకి ఫ్రై చేసి ఇస్తారనమాట. చూడండి సైజెస్, చూడండి ఫిషెస్ సైజెస్ ఎంత పెద్దవి ఉన్నాయో. సో దీనికి వచ్చేసరికి 2 ways ఉంటాయి. ఇప్పుడు మేము చూసిన ఈ లైన్ మొత్తం ఫస్ట్ వే అనమాట. మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇంకో వే చూపిస్తాను. సో అక్కడ కూడా సేమ్ ఇట్లాగే మీకు షాప్స్ అండ్ టిఫిన్స్ ఉంటాయి చేయడానికి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియో. బీచ్ దగ్గర మనకి నార్మల్గా అవి ఉప్పు నీళ్ళలో స్నానం చేసి వచ్చేస్తాం కదా మామూలుగా ఎంజాయ్ చేసి మొత్తం. సో అక్కడ రాగానే ఇవి చూసారా, అవి వచ్చేసరికి షవర్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి నార్మల్ డ్రింకింగ్ వాటర్ టైప్ అనమాట స్నానం చేయడానికి. అక్కడ నాకు తెలిసే ఐడియా లేదు, మనీ ఛార్జ్ చేస్తారేమో మరి. మనీ ఛార్జ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ మనం ఫ్రెష్గా స్నానం చేసుకొని. సో మరి నేను కనుక్కున్నాను అక్కడ
సో అక్కడ వచ్చేసరికి ఫ్రీనే అనమాట, మనీ ఏం ఛార్జ్ చేయరంట. సో మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అట్లా వచ్చినప్పుడు మొత్తం మనం ఎంజాయ్ చేసి అయిపోయిన తర్వాత అలా మనం స్నానం చేసేసుకొని మన డ్రెస్ వేసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజెస్, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసెస్కి, అట్లా మళ్ళీ మనం బ్యాక్ టు మన వర్క్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో గాయస్, ఇప్పుడు దాకా మనం ప్రీవియస్ మొత్తం మనం ట్రెక్కింగ్ వీడియోస్ చూసాము నా ఛానల్లో. సో ఇది వచ్చేసరికి ఈ సండే నేను ఇలా బీచ్కి వచ్చానమాట సరదాగా. నేను కూడా ప్లాన్ చేసి ఏం రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సన్ రైజ్ చూద్దామని చెప్పి సూర్యలంక బీచ్లో. సో అది ఇవాళ అయింది, ఆ కోరిక నాకు ఇవాళ నెరవేరింది. ఎన్నేళ్ళ నుంచో అనుకుంటున్నాను. సో చూశారు కదా. సో ఇట్లా అసలు యాక్చువల్గా వచ్చేసరికి నేను మార్నింగ్ 4:30 ఆ టైంకి లెగిచాను నేను. ఇంకా లెగిచి ఇంకా మేలుకు వస్తే ఇంకా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతే ప్రీవియస్ వీడియోస్ మొత్తం ఇంకా చాలా ఉన్నాయి కంటెంట్ నేను అప్లోడ్ చేయాల్సింది. సో స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటే ఇంకా ప్రీవియస్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసుకొని ఇంకా అట్లా 5 కల్లా నేను ఇంకా రెడీ అయిపోయి ఇంకా మా కజిన్స్కి కాల్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేసుకొని 5:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము. మాకు దగ్గర ఇక్కడ నుంచి బాపట్ల, మేమున్న హౌస్ దగ్గర నుంచి బాపట్లలో అక్కడ నుంచి బీచ్ కొద్దిగా దగ్గరే, అప్రాక్సీ 7 to 8 కిలోమీటర్స్ వస్తుంది అంతే అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను నా వీడియోస్ మొత్తం నేను ఏంటంటే ట్రెక్కింగ్ అండ్ ఇట్లా బీచ్ ప్లేసెస్, అడ్వెంచర్ ప్లేసెస్ మొత్తం నేను పెడుతున్నాను. సో సాంగ్స్ అవి మొత్తం ప్రీవియస్ లాగా చేయట్లేదు, తగ్గించేశాను. సో ఏంటంటే ఇప్పుడు మనం పెట్టే కంటెంట్ వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉండాలనే ఇదితో నేను ఫుల్ వీడియో వ్లాగ్ లాగా తీసి పెడుతున్నాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ నా వీడియోస్ని మొత్తం మస్ట్ అండ్ షుడ్ మీరు చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఆ వీడియోస్ వచ్చేసరికి మనకి యూట్యూబ్ అతను వేరే వాళ్ళకు కూడా స్క్రోల్ చేసి చూసేటప్పుడు వీడియోస్ హైలైట్ అవుతే మనకి చూపిస్తూ ఉంటుంది. సో వేరే వాళ్ళకు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా మన కంటెంట్ యూస్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇప్పటి వరకు నా ఛానల్కి వచ్చేసరికి 580 అబోవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. 600 అవుతారేమో అని చెప్పి చూస్తున్నాను. 600 అవ్వగానే ఇంకో కొత్త వీడియో పెడదామని చెప్పి అనుకున్నాను. సో ఇంకా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల ఇంకా వీడియో అప్లోడ్ చేసేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. సో అందుకని చెప్పి డిసైడ్ అయ్యి వీడియో మొత్తం తీసి అప్లోడ్ చేసేసాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు మస్ట్ అండ్ షుడ్ రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్ బాయ్.